మొండిగా ఉన్న పిల్లల్ని మామూలుగా మార్చాలి, కొంచెం వాళ్ళు మనం చెప్పింది వినాలి అని అంటే కనుక ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి అని అంటారు? ఎందుకంటే నార్మల్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒకళ్ళు మంచికి చెప్తే వినేస్తారు, పెద్ద టాస్క్ అనిపించదు. కానీ ఈ మొండి పిల్లలు ఏంటంటే ప్రతి దానికి ఆ మొండి చేస్తేనే వీళ్ళు మనకి ఏదో చేస్తారు, మన మాట వింటారు అన్న దానికి వస్తారు. వాళ్ళని మామూలుగా మార్చాలి అంటే ఎలా అంటారు? ఫస్ట్ మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి వాళ్ళు హ్యాండిల్ చేసే విధానంలో. ఫస్ట్ ఎందుకంటే ఈ పద్ధతి, ఈ బిలీఫ్ ఎందుకు మొదలవుతుందో ముఖ్యంగా మనం చిన్న వాళ్ళలో, యంగర్ సిబ్లింగ్లో చూస్తాం, ఎల్డర్లో చూడం, పెద్దవాళ్ళలో చూడం. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో రెండోసారి పుట్టిన వాళ్ళు కొంచెం అధికంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ ముఖ్యంగా చేసే తప్పు ఏంటి అంటే ఎస్ అని చెప్తే ఎస్, నో అని చెప్తే నో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దోడు అయ్యాడు కదా, వీడు చిన్న పిల్లోడు కదా, వీడిని చిన్నగా ఆలోచించి వాడి ఏజ్లో పెద్దోడికి ఎలా అయితే ఉన్నారో అలా ఉండరనమాట. వీడు చిన్న పిల్లోడు కదా పోనీలే అని చెప్పేసి నో అని చెప్పిన తర్వాత కూడా ఎస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయ్ అడిగాడు వాడు, వెళ్ళి నాకు అది కావాలి అన్నాడు, నో ఇప్పించను. ఏం చేసినా నో అంతే, ఇప్పించకూడదు. వాడు ఆ టాయ్ స్టోర్ నుంచి బయటకు వచ్చాక కూడా అది ఇప్పించకూడదు అంతే. అంటే ఇది ఎలా అంటే నస అంటారు కదా, పిల్లలు చాలా నస పెడుతూ ఉంటారు అని. సో అట్లా అది మొండి గురించి మనం తీసుకుంటే రకరకాల మొండితనాలు ఉన్నాయి. అయితే ఒక పట్టానికి వదలరు, ఇంక ఇదే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, డే అంతా పాడైపోతుంది అని అనుకొని సరే అని చెప్తారు. కానీ ఆ మొండితనం ఇంకా ఎక్కువ అవుతుందని భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సరే అని చెప్పారో అక్కడ వాడికి ఏం నేర్పిస్తున్నారు? నేను గోల్ చేస్తే, నేను ఏడిస్తే, నేను అరిస్తే పని జరుగుతుంది. అదే ఫస్ట్ టైమే మీరు నో చెప్పినప్పుడు నువ్వేం చేసినా దొరకదు అనేది వాడికి మైండ్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వాడు అలా బిహేవ్ చేస్తాడా? చేయడు, రాదు. నువ్వు రెండోసారి అదే చేస్తావు, మూడోసారి అదే చేస్తావు, ఆటోమేటిక్గా వాడు ఫిక్స్ అయిపోతాడు. అమ్మ నో అందే అంటే నో అంతే, ఇప్పించదు, నేను ఫిక్స్ అయిపోవాలి ఏం చేసినా కింద పడ్డోళ్ళన. సో వాడు నార్మల్ అయిపోతాడు, ఇంక మళ్ళీ స్టబర్నెస్ చూపించాడు. లేదు నేను నో చెప్పాను, బయటకు వస్తా, అబ్బా నలుగురిలో ఏమనుకుంటారో, నలుగురు చూస్తున్నారు, వీడి ఏడుపుకి గోల్ వదిలిపోయిద్ది, ఎంతో కొంతలే అని చెప్పేసి ఇచ్చామనుకోండి, వాడు అదే బిహేవియర్ క్యారీ అవుట్ చేస్తాడు. ఓకే. సో ఫస్ట్ వాడు నలుగురిలో ఉన్న ఎవరు ఎక్కడున్నా సరే, నలుగురు ఉన్నా లేకున్నా అమ్మ నో అందంటే నో, అది వాడి మైండ్లో ముద్రపడాలి. రెండోది స్టబర్న్ నేచర్ ఎందుకు వస్తుందంటే ఎమోషనల్గా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారండి పిల్లలు. ఎమోషనల్గా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడే ఈ స్టబర్నెస్ అనేది వస్తుంది. వాళ్ళకి కావాల్సింది అరుపులో లేదా వాళ్ళు అడిగింది ఇచ్చేయటం కాదు, మీ ప్రెజెన్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కావాలి. అటెన్షన్ గ్రాప్ చేస్తారు వాళ్ళు, కేవలం అటెన్షన్. పిల్లలు అటెన్షన్ సీకర్స్ చాలా అండి. ఎంత టైం ఇచ్చినా ఇంకా మా పేరెంట్స్ నాతో ఉండాలి అనేది ఉంటుంది. ఈ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళ బిహేవియర్ అలా వెళ్తుంది. సో ఫస్ట్ నువ్వేం జరిగినా అవుతుంది, కొన్నిసార్లు త్వరగా అవుతుంది, కొన్నిసార్లు లేట్గా అవుతుంది. సో ఎమోషనల్గా వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అయ్యే విధంగా నువ్వు బిహేవ్ చేయాలి పేరెంట్గా. ఆ బిహేవియర్ చేంజ్ చూసినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో స్టబర్నెస్ పోతుంది. ముఖ్యంగా ఈ రెండు ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ముందు పేరెంట్స్కి ఓపిక ఉండాలి. ఇది డీల్ చేయాలి అంటే నలుగురు ఏమనుకుంటారు ఏంటో అని కాదు, వాళ్ళ బిహేవియర్ ఫ్యూచర్లో ఒక సొసైటీని వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు, అది మైండ్లో పెట్టుకోవాలి. ఇదే అలవాటు అయిపోతే రేపు పెద్దయ్యాక ఏదైనా జరగవచ్చు. మొక్క వంగందే మానే వంగదు. సో ఇక్కడ ఉన్నప్పుడే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ ఇన్ రైట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. రైట్. ఇక్కడ అంత మొండితనం భరించాలి అంటే తల్లిదండ్రి ఓపిక ఉండాలి. అవును, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే పిల్లల్ని ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది. నాకు పనే భారం అనిపిస్తుంది, వీళ్ళు ఇంకో భారంగా ఉన్నారు అనిపిస్తే ఆ ఓపిక రాదు, వాళ్ళని కరెక్ట్ చేయలేం. రేపు వాళ్ళే సొసైటీలో కదా, వాళ్ళే సొసైటీ క్రియేట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్. సో ఎంతవరకు ఆ తల్లిదండ్రి అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఏ ఏజ్ వరకు మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి పిల్లలకి అంటారు? వాళ్ళ మొండితనం కానీ లేకపోతే వాళ్ళకి చూపించే అటెన్షన్ కానీ వాళ్ళతో ప్రేమగా ఉండడం కానీ ఏ ఏజ్ వరకు ఉండాలి అని? ఒకటి ఫస్ట్ 0 to 5 years మనకి చాణక్య గారు చెప్తారు. దాంట్లో మొదటి 5 ఏళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి ఎమోషన్స్ అంటే తెలీదు, రైట్ డైరెక్షన్స్ కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా అదిగోండి అది తీసుకురండి అని చెప్పాను అనుకోండి, మీరు ఐని కాంటాక్ట్ చూస్తారు, నా చేయి కాంటాక్ట్ చూసి ఆ వస్తువు అని చెప్తారు. నేను ఇప్పుడు అదే విషయం ఒక 5 ఏళ్ళ లోపు ఉన్న పిల్లోడికి అది తీసుకురా అంటే ఏది మమ్మీ, ఏది తీసుకురావాలి? డైరెక్షన్స్ ఫాలో అయ్యేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. మనం చెప్పే మాట
కంప్లీట్ లైన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ చేసుకునే విధానం కూడా వాళ్ళకు ఉండదు. సో ఆ టైంలో మనము నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి రూల్స్ పెట్టేసి నువ్వు అరిచి గీ పెట్టి ఇలా చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే లైఫ్ అంతా అరుపులే అన్నమాట. సో నేను భయపడాలి, ప్రతిదానికి నేను భయపడాలి, ప్రతిదానికి నేను ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాలి తల్లిదండ్రుల విషయంలో అనేది పడుతుంది. సో వాళ్ళు ప్రేమగా పెంచాలి. ఇప్పుడు ఎంత డెలికేట్గా ఉంటుందో వాళ్ళ మైండ్, ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ కూడా మనం ఏం చేస్తే అదే రిపీట్ చేస్తారు. మనం ఏ మాట మాట్లాడితే ఆ మాట 10 సార్లు ఎక్కడో చోట వాడాలని అదే మాట వాడతారు. సో వాళ్ళకి తెలీదు, చెప్పిన అర్థం చేసుకునే అంత శక్తి, మేధాశక్తి వాళ్ళకు ఉండదు. సో కాబట్టి 5 ఏళ్ల వరకు కూడా కొన్ని విషయాలు భయపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తొక్కబోతున్నారు, ఏదన్నా రాంగ్ చేస్తున్నారు, అలాంటి టైంలో వాళ్ళని చిన్నపాటి కరెక్షన్ కోసం అరుస్తాం. బట్ మరీ విపరీతంగా కొట్టేసి వాళ్ళని ఇది చేసేంత తప్పైతే వాళ్ళు చెయ్యరు. సో మనల్ని ఫాలో అవుతారు కాబట్టి మనం ఏం చేస్తున్నామో చెక్ చేసుకుంటూ కొంచెం ఒక మాదిరిగా వెళ్తే ఫస్ట్ 5 years వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 6th year నుంచి మళ్ళీ వాళ్ళకు టీనేజ్ వచ్చేంత వరకు కూడా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏమనుకుంటారంటే చాలామంది ఇప్పుడు జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పేసి అంటున్నారు. జెంటిల్ పేరెంటింగ్ అవసరమే, కానీ అందరి కిడ్స్కి కాదు. కొన్నిసార్లు దెబ్బ పడాలి, ఓకే, పడాల్సిందే. అలా అని ప్రతిదానికి కొట్టకూడదు. దేనికి అవసరం, ఎక్కడ వాళ్ళని డిసిప్లిన్ చేయాలి, ముందు డిసిప్లిన్ చేసే లోపే ఇంకొకటి కూడా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక కంట కనిపెట్టడం. ఇప్పుడు అంతా స్క్రీన్స్ అయిపోయినాయి, వాడు ఏం చూసి ఇప్పుడు స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఎంతో కొంత స్క్రీన్ ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్గా. అలాంటి టైంలో వాడు ఏ కంటెంట్ వాచ్ చేస్తున్నాడు, ఒక అవగాహన ఉండాలి పేరెంట్స్గా. నువ్వు ఏ కంటెంట్ వాచ్ చేస్తున్నాడు పిల్లోడు, ఏని గ్రాప్ చేస్తున్నాడు, లేదా నువ్వే చెప్పు అది కాదు ఇది వాచ్ చెయ్యి, అది తప్పు చూడటం. ఇలా నువ్వు ఒక డీటెయిలింగ్ ఇస్తూ వాడిని పెంచుకుంటూ ఉండాలి. నో అంటే నో. ఇక్కడే ముఖ్యంగా ఆ స్టబర్నెస్ మొదలయ్యేదే 5 ఏళ్ల తర్వాత నుంచి. 5 ఏళ్ల లోపు ఎక్కువ ఉండదు, చాలా తక్కువ చూస్తాం. వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు 5 ఏళ్ల లోపు, కానీ 5 ఏళ్ళు పైబడిన వాళ్ళు స్టబర్నెస్ ఎక్కువైపోయింది. నువ్వు నో ఎక్కువ చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా స్టబర్న్గా అవుతారు. ఇక్కడ నో అని సింపుల్గా చెప్పే బదులుగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఎందుకు నో చెప్తున్నారు, అది ఎందుకు చేయకూడదు, అంతే కదా. ఇప్పుడు పూర్తిగా వివరణ ఉందనుకోండి, పూర్తిగా పిల్లల్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పామనుకోండి, ఓహో ఎందుకు చెప్తుందా అమ్మ నో, ఎందుకు చెప్తున్నాడా నాన్న వద్దు అని అర్థం చేసుకుని ఉంటారు. అలా కాకుండా పిల్లల్ని ఇంకొక వాడు తెలియకుండా వాడు చెప్పకుండా నేర్చుకున్నాడు, నీకేమైంది, నువ్వు వాడికంటే పెద్దవాడివి, దానికంటే పెద్దదానివి, ఇలా కంపేర్ చేస్తూనో వాళ్ళు చేయగలేదు నువ్వు చేయలేవా అని చెప్పడం వల్లనో ఇలాంటి వల్ల డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ పోస్ట్ టీనేజ్, ఇంకా టీనేజ్ స్టార్ట్ అయింది అంటే దెన్ యూ హ్యావ్ టు బికమ్ అ ఫ్రెండ్, నాట్ ఎ బెస్ట్ ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్.